హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. ఈరోజు పూరీలు అండ్ పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు. పూరీ పిండి ఏం తీసుకోవట్లేదు, మైదా కూడా తీసుకోలేదు, ఓన్లీ నేను గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సరిపడా సాల్ట్, కలర్ రావడానికి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నా, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నా. ఈ పిండి మొత్తం కూడా మనం మెత్తగా కలుపుకూడదు, కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి నూనె అనేది పీల్చకుండా పూరీలు మెత్తగా వస్తాయి. ఇలా పిండి అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి ఆయిల్ కూడా పీల్చవు. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తా. ఇప్పుడు పూరీ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. పూరీ కర్రీకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. క్యారెట్, కారం ఎక్కువ ఉంటే మీరు ఒక 3 వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి. నేను కూడా ఒక 3 వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. పూరీ కర్రీకి కూడా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం దొడ్డుగానే కట్ చేసుకోవాలి, చిన్నగా సన్నగా కట్ చేసుకోకూడదు. ఆలు ఏం వేయట్లేదండి పూరీ కర్రీకి, నేను క్యారెట్ తురిమి వేసుకుంటున్నా. బఠానీ కూడా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే బఠానీ ఏం లేదు, అందుకని నేను క్యారెట్ వేసుకుంటున్నా. మొత్తం కూడా కొంచెం తురుముకుంటున్నా. ఇలానే చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నా కర్రీ కోసం. మీరు కొంత క్వాంటిటీకి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. డైరెక్ట్ వేసేస్తే ఏంటి అంటే మనకి ముద్దలాగా అయిపోతుంది కర్రీ కూడా. పూరీ కర్రీ కోసం శనగపిండి ముందుగా కలిపి పెట్టుకోవాలి. కొత్తిమీర, మొలకెత్తిన శనగలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఇవన్నీ కూడా వేగిపోయాయి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయింది, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగకూడదు ఆనియన్స్. ఇందులోనే మొలకలు, మీరు కావాలనుకుంటే ఆలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం ఓన్లీ మొలకలు అండ్ తురిమిన క్యారెట్ వేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒక 2-3 మినిట్స్ వేగాలి. మూత క్లోజ్ చేసుకుంటున్నా. సాల్ట్, పసుపు, ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ ఆల్రెడీ అందులో వేసాను కదా పిండిలో, ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నా నేను.
ఇదంతా కూడా కొంచెం మరిగితే మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిది ఇందులో వేసేసుకుందాం. మూత తీసి చూద్దాం. వాటర్ అంతా కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బేసన్ అంతా కూడా ఇలా కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ స్టవ్ మీదనే పెట్టుకుంటే మనకు కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా కొంచెం ఇది చపాతీకైనా పూరికైనా చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా. కొత్తిమీర, కర్రీ అంతా కూడా అయిపోయింది చూడండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ పీల్చుకుంటుంది. పూరి అంతా కూడా కొంచెం గట్టిగా మనం ఇలా పిండి కలుపుకుంటేనే నూనె కూడా పట్టుకోవు. పూరీలు చేసేవరకు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. అంతలో ఆయిల్ కూడా వేడెక్కిస్తుంది. ఇలా పూరీలన్నీ చేసేసుకున్నాను. ఆల్రెడీ పూరి కాల్చుకోవడానికి ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నాను. ఆయిల్ వేడిగా ఉంటేనే మనకి ఆయిల్ కూడా పీల్చుకోవు. అందరికీ ఒక టిప్ చెప్తున్నాను. మనం ఇలా ఎప్పుడైనా డీప్ ఫ్రై ఆయిల్ ఉంటుంది కదా, ఈ బాండ్లో నుంచి తీసేయాలి. ప్యాన్లో నుండి మొత్తం ఆయిల్ అంతా కూడా ఒక స్టీల్ గిన్నెలోకి వంచేసుకోవాలి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ కూడా కాదు మనకి. అలానే పెట్టుకుంటే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. పూరి అండ్ పూరి కర్రీ రెడీ అయిపోయింది. సో చూడండి, పూరి అంతా కూడా లోపల మనకి చాలా బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదండి. సో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. చూసారు కదా ఈ పూరి అండ్ పూరి కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.